గుళ్ళను కూల్చేయమంటారా? సాయిబాబా గుళ్ళన్ని కూల్చేసి దర్గాలు కట్టమంటారా? ఏం చేద్దాం? నన్ను అడిగితే కూల్చేయమని చెప్తానండి. నా వ్యక్తిగత అభిప్రాయానికి ఎవరైనా విలువ ఇస్తానంటే కూల్చేయమని చెప్తా. కానీ ప్రజాస్వామ్యంలో ఎవడ విశ్వాసం వాడికి ఉంది కాబట్టి ఆ పని నేనైతే స్వయంగా చేయను. కానీ నా కోరిక ఒకటే చెప్తున్నాను, సాయిబాబా గుళ్ళు నిజంగా హిందూ ఆలయాలు అని గనక వాళ్ళు ప్రూవ్ చేయాలి అనుకుంటే సాయిబాబా ముస్లిమా హిందువా తేల్చాల్సింది నేను కాదు, షిరిడి సాయి సంస్థాన్ ట్రస్ట్ వాళ్ళు వచ్చి అయ్యా మీరు పొరపాటు పడుతున్నారు, సాయిబాబా పక్కా హిందువు, సాయిబాబా ఉంటున్నవి 100% హిందూ ఆలయాలు అని వాళ్ళని చెప్పమనండి. ఓకే, ఏం చెప్పావురా? వాళ్ళని చెప్పమనండి. అలాగే సాయిబాబాది 100% హిందూ ఆలయాలే అయితే గనక మిగతా హిందూ ఆలయాలన్నీ దేవాదాయ శాఖ పరిధిలో ఉన్నప్పుడు ఒక్క సాయిబాబా ఆలయాలు మాత్రం ఇండిపెండెంట్ ఎందుకు ఉంటుంది? వాటిని కూడా దేవాదాయ శాఖ పరిధిలో తెచ్చేయండి. కావాలంటే వాళ్ళు వీళ్ళు అందరం కలిపి ఉద్యమం చేద్దాం, దేవాదాయ శాఖ నుంచి ఆలయాలను విముక్తి చేసుకుందాం అని చెప్పేసి. కానీ మీరు హిందూ అని క్లెయిమ్ చేసుకోవాలంటే హిందువులందరితో పాటు మీ ఆలయాలను ఉంచాలి. అలా కాకుండా మీ ఆలయాలని ప్రత్యేక ప్రతిపత్తితో మీరు పెట్టుకుంటా అంటే మేము ఒప్పుకోం. లేదు, ఇంకో మాట, సాయిబాబా గుళ్ళు ఉన్నాయండి, ఇప్పుడు వాళ్ళు గుళ్ళు అని చెప్తున్నాయి. సాయిబాబా ఎట్ట కూర్చుంటాడు కాలు మీద కాలు వేసుకుని. ఆ పక్కన శివుడు విగ్రహం ఉంటుంది, శివలింగం ఉంటుంది, ఈ పక్కన అమ్మవారు ఉంటారు, ఆ పక్కన వినాయకుడు ఉంటాడు ఎదురుగా కాళ్ళు ముందల. మరి వీళ్ళంతా హిందూ దేవుళ్ళేగా. ఏ హిందూ దేవాలయంలో ఏ గురువుని అగ్రాసనంలో కూర్చోబెట్టేసి మిగతా దేవుళ్ళందరినీ ఇట్లా ఉపాలయాల్లాగా లేకపోతే పక్కన పన్నోళ్ళలాగా పెడతారు? ఎక్కడ పెట్టరుగా. మరి సాయిబాబా ఆలయాల్లో మాత్రం ఎందుకు ఇట్లా జరుగుతుంది? హిందూ దేవుళ్ళని నిజంగా అవమానిస్తుంది వాళ్ళు. మా మనోభావాలు దెబ్బతింటున్నాయి. ఖచ్చితంగా మేము ఒక ఉద్యమానికి పిలుపునిస్తాము. సాయిబాబా ఆలయాలు హిందూ దేవాదాయ శాఖ పరిధిలో కన్నా రావాలి, లేకపోతే ఆలయాలుగా చలామణి అవుతున్న దర్గాల్లోంచి హిందూ దేవి దేవతల విగ్రహాలన్నా తీసేయాల్సింది.